వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ డాక్టర్ పడాల తిరుపతి. మనం గత కొంతకాలంగా టిఎస్ సెట్కి సంబంధించి అంటే రాష్ట్ర స్థాయి అర్హత పరీక్షకు సంబంధించి, అదేవిధంగా జాతీయ స్థాయి అర్హత పరీక్షకు సంబంధించి పేపర్ 1లో ముఖ్యంగా టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించిన ప్రశ్నపత్రాలను మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. ప్రతి అభ్యర్థి గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు: టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించిన జనరల్ పేపర్లు 10 యూనిట్లు ఉంటాయి. ప్రతి యూనిట్కు ఈక్వల్ వెయిటేజ్. ప్రతి యూనిట్లకి వెళ్ళి 5 ప్రశ్నలు వస్తున్నాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. నెగటివ్ మార్కింగ్ లేదు. అబ్జెక్టివ్ టైప్ మోడల్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అంతేకాకుండా అభ్యర్థులు గమనించాలి, ప్రతి యూనిట్కి వెళ్ళి మనకు 5 ప్రశ్నలు వస్తాయి. ఈక్వల్ వెయిటేజ్ కాబట్టి అభ్యర్థులు ఇది గమనించాలి. సెట్ పేపర్ అయినట్లయితే టీజీ సెట్ తెలంగాణ రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష పేపర్ అయితే ఇంగ్లీష్ మరియు తెలుగు భాష అంటే తెలుగు మరియు ఇంగ్లీష్ 2 భాషల్లో ఉంటాయి. ఒకవేళ యూజీసీ నెట్ అయితే హిందీ మరియు ఇంగ్లీష్లో ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. ఓకే, రైట్. మనం ఈరోజు 2009లో నిర్వహించినటువంటి ఏది 2009కి సంబంధించినటువంటి డిసెంబర్లో నిర్వహించినటువంటి జాతీయ స్థాయి అర్హత పరీక్షకు సంబంధించి మనం చూస్తున్నాం. 2009 జూన్లో డిసెంబర్లో నిర్వహించినటువంటి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించినటువంటి ప్రశ్నపత్రాన్ని మనం విశ్లేషించుకుంటున్నాం. దీంట్లో భాగంగా మనకు మొదటి ప్రశ్నను మనం తీసుకున్నట్లయితే, ద యూనివర్సిటీ విచ్ టెలికాస్ట్ ఇంటరాక్షన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ త్రూ ఇట్స్ ఓన్ ఛానల్. మరి ఇది మనకు సంబంధించి ఏ విశ్వవిద్యాలయం తనకు తానుగా సొంతంగా ఒక ఛానల్ను అది ఏర్పాటు చేసి దాని ద్వారా విద్యా కార్యక్రమాలను అది ప్రసారం చేస్తుంది, టెలికాస్ట్ చేస్తుంది, అంటే ప్రసారం చేస్తుంది. అది ఏ విశ్వవిద్యాలయం అని అడిగారు. మరి ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్, యూనివర్సిటీ ఆఫ్ పూణే మహారాష్ట్రన, అన్నామలై యూనివర్సిటీ మనకు తమిళనాడు, మరి ఇందిరాగాంధీ నేషనల్ యూనివర్సిటీ ఢిల్లీ అంటే ఇగ్నోనా. అంటే ఆన్సర్ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఇగ్నో. ఓకే, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కిల్స్ ఆర్ నీడెడ్ ఫర్ ప్రజెంట్ డే టీచర్ టు అడ్జస్ట్ ఎఫెక్టివ్లీ విత్ ద క్లాస్ రూమ్ టీచింగ్. అంటే మనకు మొదటి నుంచి 5 ప్రశ్నల వరకు టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించిన ప్రశ్నలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇందులో ఉపాధ్యాయునికి సంబంధించి ముఖ్యంగా ఏ ఉపాధ్యాయుడైతే ఈజీగా అడ్జస్ట్ ఎఫెక్టివ్లీ విత్ ద క్లాస్ రూమ్ టీచింగ్కి సంబంధించి అని అనుకున్నప్పుడు ఏ నైపుణ్యాలు ఈ కింది వాటిలో అవసరమవుతాయి ఉపాధ్యాయుడికి అని అడిగారు. ఇందులో నాలెడ్జ్ ఆఫ్ టెక్నాలజీ, టెక్నాలజీకి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఒకటేనా? యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ టీచింగ్ అంటే బోధనలో సాంకేతికతను బోధన అభ్యసన ప్రక్రియలో ఉపయోగించేటువంటి టీచరా? నాలెడ్జ్ ఆఫ్ స్టూడెంట్స్ నీడ్స్, విద్యార్థుల యొక్క అవసరాలు తెలిసి ఉన్నటువంటి ఉపాధ్యాయుడా? కంటెంట్ మాస్టరీ అంటే విషయ పరిజ్ఞానం కలిగి ఉన్నటువంటి టీచర్ అంటే మనకు 2, 3, 4 ఈ 3 కరెక్ట్ ఆన్సర్లుగా మనం భావించాలి. నెక్స్ట్ మూడో ప్రశ్న, హూ హ్యాస్ సైన్డ్ ఎన్ ఎంఓయు ఫర్ అక్రిడేషన్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. మనకు తెలుసు, టీచర్కు సంబంధించి మనం గమనించినప్పుడు ముఖ్యంగా విద్యా వ్యవస్థకు సంబంధించి ఉన్నత విద్యా వ్యవస్థ ఇందులో దీనికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఉపాధ్యాయ విద్యకు సంబంధించి మనకు ఏది పనిచేస్తుందంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ అండ్ న్యాక్. ఇక్కడ ఇక్కడ ఒకటి గమనించండి, ఇందులో అబ్రివేషన్స్ కనుక మనం తీసుకున్నప్పుడు న్యాక్ యొక్క అబ్రివేషన్ అంటే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్. ఇది మనకు ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించి మనకు గ్రేడింగ్లు ఇచ్చేటువంటి సంస్థ. తర్వాత ఎన్సిటిఈ, ఇది ఉపాధ్యాయ విద్యకు సంబంధించి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ విద్యకు సంబంధించి. అదేవిధంగా ఇక్కడ యూజీసీ ఇవ్వడం జరిగింది చూడండి. యూజీసీ యొక్క అబ్రివేషన్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, విశ్వవిద్యాలయాల నిధుల సంఘం. తర్వాత ఇక్కడ ఇచ్చింది చూడండి, యూజీసీ అండ్ ఎన్సిటి అండ్ ఇగ్నో అంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. కాబట్టి ఈ ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ అండ్ న్యాక్, ఈ 2. ఓకే, ఇది టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించి. ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ టీచర్ ఈజ్ టు, ఉపాధ్యాయుడి యొక్క ప్రాథమిక కర్తవ్యం
ఈ కింది వాటిలో ఏదని అడిగాడు. రైజ్ ద ఇంటలెక్చువల్ స్టాండర్డ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఇంప్రూవ్ ద ఫిజికల్ స్టాండర్డ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. అంటే మానసిక వికాసాన్ని అభివృద్ధి చెందడమా, శారీరక వికాసాన్ని అభివృద్ధి చెందించడమా. తర్వాత ఇంబైబ్ వాల్యూ సిస్టమ్ ఇన్ ద స్టూడెంట్స్, అంటే విలువలు విద్యార్థుల్లో ప్రతిబింబం అయ్యేటట్టు చూడమా. అంటే ఇవన్నిటిని కలుపుకుంటే ఇక సి ఆప్షన్ మీరు కనుక గమనిస్తే ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏమంటున్నాడు? హెల్ప్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్, అంటే సైకలాజికల్, ఫిజికల్, ఓకే, ఎథికల్, మోరల్, సోషల్, కల్చరల్, ఆల్ రౌండ్ డెవలప్మెంట్, ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ అనేటువంటి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. దేనికి? ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ద టీచర్ అన్నది. నెక్స్ట్, మైక్రో టీచింగ్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్. అంటే మనకు ఏదైతే సూక్ష్మ బోధన, మైక్రో టీచింగ్ ఏమంటే మనం సూక్ష్మ బోధన, ఈ సూక్ష్మ బోధన ది మోర్ ఎఫెక్టివ్. దేంట్లో? డ్యూరింగ్ ప్రిపరేషన్ ఆఫ్ టీచింగ్ ప్రాక్టీసా, డ్యూరింగ్ టీచింగ్ ప్రాక్టీసా, ఆఫ్టర్ టీచింగ్ ప్రాక్టీసా, లేదంటే ప్రతిసారి. అంటే మనం మైక్రో టీచింగ్ అనేటువంటిది టీచింగ్ ప్రాక్టీస్లో బాగా తోడ్పడుతుంది. అంటే మనం ఏదైతే బోధనకు సంబంధించి మనం ఛాత్రోపాధ్యాయులు ఉన్నప్పుడు బీఈడి చేసేటువంటి క్రమంలో ఆ సమయంలో మైక్రో టీచింగ్ అనేటువంటిది సులభంగా, అంటే ఈజీగా మనకు తోడ్పడుతుంది, మనకు ఎక్కువ తోడ్పడుతుంది. వాట్ క్వాలిటీ ద స్టూడెంట్స్ లైక్ ద మోస్ట్ ఇన్ ఎ టీచర్, అంటే ఉపాధ్యాయుల్లో ఏ గుణాన్ని విద్యార్థులు ఇష్టపడతారో. ఐడియలిస్టిక్ ఫిలాసఫీ, ఆదర్శవంతమైన భావనలు ఉన్నటువంటి టీచర్ను ఉపయోగపడతాడా? కంపాషన్, అంటే విద్య బోధన పట్ల వ్యామోహం కలిగిన ఉపాధ్యాయుని ఇష్టపడతారా? ఎంటర్టైనింగ్, హాస్యం పండించేటువంటి టీచర్ను ఇష్టపడతారంటే చూడండి ఆన్సర్. ఇది చాలా టపికల్ క్వశ్చన్, చాలా టఫ్ అండి. ఎందుకంటే ఐడియలిస్టిక్ ఫిలాసఫీ, ఆదర్శ భావాలు ఉంటే అబ్బా కరెక్ట్ సార్ ఇదే ఆన్సర్ పెడదాం అనుకుంటారు. నో. కంపాషన్ అంటే వ్యామోహం, బోధన అంటే మంచి పిచ్చి, వ్యామోహం అంటే చాలా ఇష్టం, కాబట్టి ఇది ఆన్సర్ పెట్టినా కరెక్ట్ అనిపిస్తుంది. ఎంటర్టైనింగ్, ఉపాధ్యాయుడు హాస్యాస్పదం కూడా కలిగి ఉండాలి కదా, హాస్యం, కాబట్టి ఇది పెట్టాలనిపిస్తుంది. కానీ ఇచ్చిన వాటిలో ది బెస్ట్ ఆప్షన్ ఏదవుతుందంటే డిసిప్లిన్, అంటే క్రమశిక్షణ. సో డిసిప్లిన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ 7th నుంచి, అంటే 6th నుంచి మొదటి క్వశ్చన్ రీసెర్చ్ ఆప్టిట్యూడే. 7th నుంచి చూసినప్పుడు రీసెర్చ్ ఆప్టిట్యూడ్కి సంబంధించిన ప్రశ్న, అంటే పరిశోధన అభిరుచికి సంబంధించి. ఏ నల్ హైపోథీసిస్ ఈస్, అంటే శూన్య హైపోథీసిస్ ఏదైతే ఉందో, ఈ శూన్య హైపోథీసిస్ అనేటువంటిది ఈ కింది వాటిలో దేన్ని సూచిస్తుంది అంటే ద సేమ్ యాజ్ ఏ రీసెర్చ్ హైపోథీసిస్, సబ్జెక్టివ్ ఇన్ నేచర్, వెన్ దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ వేరియబుల్స్. ఇక్కడ గమనించినప్పుడు వెన్ దెర్ ఇస్ డిఫరెన్స్ కాదు, నో డిఫరెన్స్ ఉండాలి. వెన్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద వేరియబుల్స్ ఆర్ బిట్వీన్ టూ వేరియబుల్స్, అంటే ఏదైతే చరరాశుల మధ్యలో ఎలాంటి భేదం లేనట్లయితే అలాంటి హైపోథీసిస్ను నల్ హైపోథీసిస్ అంటారు, లేదా శూన్య హైపోథీసిస్ అని కూడా మనం పిలుస్తాం. నెక్స్ట్, ద రీసెర్చ్ విచ్ ఈస్ ఎక్స్ప్లోరింగ్ న్యూ ఫ్యాక్ట్స్ త్రూ ద స్టడీ ఆఫ్ ద పాస్ట్ ఈజ్ కాల్డ్. ఏదైతే గతాన్ని ఆధారంగా చేసుకొని మనం అధ్యయనం చేసినట్లయితే దాన్ని మనం ఎలాంటి పరిశోధనగా, ఆ రీసెర్చ్ను ఎలాంటి పరిశోధన పిలుస్తామంటే ఫిలాసాఫికల్ రీసెర్చ్. అంటే ఇక్కడ మనం తాత్విక పరిశోధనను, ఫిలాసాఫికల్ రీసెర్చ్ అంటే తాత్విక పరిశోధన, హిస్టారికల్ రీసెర్చ్ అంటే చారిత్రాత్మక పరిశోధన, అదేవిధంగా మైథలాజికల్ అంటే మీన్స్ ఆధ్యాత్మికమైనటువంటి పరిశోధన, కంటెంట్ అనాలిసిస్ అంటే పాఠ్యాంశ విశ్లేషణ అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వాటిలో మనకు గతాన్ని బేస్ చేసుకొని, అంటే మనకు గత కాలంలో జరిగినటువంటి అంశాలు, పాస్ట్లో జరిగినటువంటి అంశాలను, అంటే మనకు భూతకాలంలో జరిగినటువంటి అంశాలను బేస్ చేసుకొని పరిశోధన చేసేది హిస్టారికల్ రీసెర్చ్ అవుతుంది. 9th చూడండి, యాక్షన్ రీసెర్చ్. యాక్షన్ రీసెర్చ్ అంటే చర్యాత్మక పరిశోధన అంటే ఏంటి? చర్యాత్మక పరిశోధన. ఈ చర్యాత్మక పరిశోధన అనేటువంటిది ఇట్ ఈస్ అన్ అప్లైడ్ రీసెర్చా, ఏ రీసెర్చ్ క్యారీడ్ అవుట్ టు సాల్వ్ ఇమీడియట్ ప్రాబ్లమ్స్, అంటే ఒక ప్రాబ్లంకి సంబంధించి ఇమీడియట్గా సొల్యూషన్ చూపేటువంటి పరిశోధన, అంటే ఇమీడియట్గా మనకు సొల్యూషన్ చూపించేటువంటి ఏది ఒక ప్రాబ్లంకు ఇమీడియట్గా సొల్యూషన్ చూపించేటువంటి పరిశోధన మనం యాక్షన్ రీసెర్చ్ అంటాం. అప్లైడ్ రీసెర్చ్ను మనం అనువర్తన పరిశోధన అంటాము, అనువర్తిత పరిశోధన అంటారు. ఏ లాంగిట్యూడినల్ రీసెర్చ్ దీర్ఘకాలిక పరిశోధన,
స్టిమ్యులేటివ్ రీసెర్చ్ అంటే మనం ఏదైతే భావన, మనం ఆ అనుభూతిని పొందేటువంటి సిమ్యులేషన్ రీసెర్చ్ అంటే ఆన్సర్ యాక్షన్ రీసెర్చ్ అనేటువంటిది ఏ రీసెర్చ్ క్యారీడ్ అవుట్ టు సాల్వ్ ఇమీడియట్ ప్రాబ్లమ్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10th చూడండి, ద ప్రాసెస్ నాట్ నీడెడ్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్. ఈ కింద ఇవ్వబడినటువంటి పరిశోధనలో అసలు పరిశోధన ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ లేకుండా ఉన్నటువంటి విధానం ఈ కింది వాటిలో ఏది? అబ్జర్వేషన్కు ఎక్స్పెరిమెంట్ అవసరం, దాని పరిశీలన అంటారు. మ్యానిపులేషన్ అంటే అర్థం ఏంటిదంటే ఉన్నదాన్ని మనం ఏం రాద్దాం, యాజ్ గా రాయడం లేదా కొంత మార్చి రాయడం. కొంత ఉన్నదాన్ని అంటే యాజ్ గా రాసేటువంటి దానికి మనకు ఏది రీసెర్చ్ అవసరం, ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అవసరం లేదు. కంట్రోలింగ్ అంటే నియంత్రితంగా ఉండేటువంటి చరరాశులకు సంబంధించి మనకి ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్లో అవసరం అవుతుంది. అంటే పరిశోధక పరిశీలనకు సంబంధించి అంటే ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్కి సంబంధించి అబ్జర్వేషన్ అవసరం అవుతుంది. నియంత్రిత అంటే కంట్రోలింగ్ వేరియబుల్స్ అవసరం అవుతాయి. కంటెంట్ అనాలిసిస్ అంటే ఏదైతే మనం తీసుకున్నటువంటి డేటా కానీ లేదా విషయానికి సంబంధించి విషయాన్ని విశ్లేషణ చేయడం అనేటువంటిది ఇక్కడ అవసరం అవుతుంది. మ్యానిపులేషన్ అనేటువంటిది ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అవసరం లేదు. నెక్స్ట్ 11th చూడండి, సేమ్ అదే ఇచ్చాడు చూడండి. మ్యానిపులేషన్ ఈజ్ ఆల్వేస్ ఏ పార్ట్ ఆఫ్. మ్యానిపులేషన్ అనేటువంటిది దేనిలో భాగంగా ఉంటుంది? ఇట్ ఈస్ ఎ డిస్క్రిప్టివ్ రీసెర్చ్ అంటే వర్ణనాత్మక పరిశోధనలో భాగంగా ఉంటుంది. వర్ణనాత్మక పరిశోధనలో ఈ మ్యానిపులేషన్ ఉంటుంది. మనకు చారిత్రక పరిశోధనలో మనకు మ్యానిపులేషన్ ఉండదు. ఫండమెంటల్ రీసెర్చ్ మౌలిక పరిశోధనలో ఉండదు. ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అంటే మనకు ప్రయోగాత్మక పరిశోధనలో ఇది ఉండదు. సో ఉండేది ఎక్కడంటే మ్యానిపులేషన్ వర్ణనాత్మక పరిశోధనలో ఉంటుంది. ఇక 12వ చూడండి, విచ్ కొరిలేషన్ కోఎఫిషియంట్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ క్రియేటివిటీ అండ్ ఇంటెలిజెన్స్. ఏదైనా మనకు సహసంబంధం అనేటువంటిది కొరిలేషన్ కోఎఫిషియంట్ అంటే మనకు సహసంబంధం అనేటువంటిది గుణకం. ఈ క్రియేటివిటీ మరియు ఇంటెలిజెన్స్ అంటే సృజనాత్మకత మరియు మనకు ఇంటెలిజెన్స్కి సంబంధించి జ్ఞానానికి సంబంధించి ఏ రేషియోలో ఉంటుందంటే 1.0 గుర్తుపెట్టుకోండి. కోఎఫిషియంట్ కొరిలేషన్కి సంబంధించి ఎప్పుడైనా వాల్యూస్ 1.0 ఉంటుంది. ఇక 13 to 18 మనం తీసుకున్నప్పుడు ఇది ఒక ప్యాసేజ్, ఇది ఒక పారాగ్రాఫ్, ఒక కాంప్రహెన్షన్కు సంబంధించినటువంటి క్వశ్చన్. ఈ పారాగ్రాఫ్ లేదా ప్యాసేజ్ అనేటువంటిది మనకు 5 ప్రశ్నలు ఉంటాయి. దీన్ని ఈ పారాగ్రాఫ్ చదివి 5 ప్రశ్నలకు మనం సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. 10th క్లాస్ లెవెల్ ఉంటుంది. మీరు అది చదివి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 19th క్వశ్చన్ మనం చూసినప్పుడు, ద కంట్రీ విచ్ హ్యాస్ ద డిస్టింక్షన్ ఆఫ్ హ్యావింగ్ ద 2 లార్జెస్ట్ సర్క్యులేటెడ్ న్యూస్ పేపర్స్ ఇన్ ద వరల్డ్. ఇది కమ్యూనికేషన్కు సంబంధించినటువంటి ప్రశ్న అంటే సమాచారానికి సంబంధించినటువంటి ప్రశ్న. ఈ కమ్యూనికేషన్లో 5 ప్రశ్నలు ఉంటాయి. 19th క్వశ్చన్ నుంచి ముందు ఉంది. మనకు ఈ భారతదేశంలో మనకు ఏది అంటే ది కంట్రీ విచ్ హ్యాస్ ద డిస్టింక్షన్ ఆఫ్ హ్యావింగ్ ద 2 లార్జెస్ట్ సర్క్యులేటెడ్ న్యూస్ పేపర్స్ ఇన్ ద వరల్డ్. మనకు ఈ ప్రపంచంలో ఎక్కువగా న్యూస్ పేపర్స్ అనేటువంటి ప్రపంచంలో ఇదైతున్నాయి కదా. వేటి మధ్యలో 2 లార్జెస్ట్ సర్క్యులేటెడ్ న్యూస్ పేపర్స్ అన్నప్పుడు గ్రేట్ బ్రిటనా, యునైటెడ్ స్టేట్సా, చైనానా, జపాన్ అంటే ఆన్సర్ జపాన్. నెక్స్ట్, ది క్రొనలాజికల్ ఆర్డర్ ఆఫ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే అశాబ్దిక సమాచారం అనేటువంటిది ఒక క్రమ పద్ధతిలో అమర్చమని అడుగుతున్నాడు. ఒక క్రొనలాజికల్ ఆర్డర్, ఒక వరుస క్రమంలో అమర్చమంటున్నాడు. ఇందులో నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అశాబ్దిక సంబంధించి గమనించినప్పుడు ఇందులో సైన్స్, సింబల్స్, కోడ్స్, కలర్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఆర్డర్ కూడా ఇదే. అంటే మొదట సైన్స్ ఉంటాయి, ఆ తర్వాత సింబల్స్ ఉంటాయి, ఆ తర్వాత కోడ్స్ ఉంటాయి, ఆ తర్వాత కలర్స్ ఉంటాయి. ఇది క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ ది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ లేకుండా మీ ఎగ్జామినేషన్ పేపర్ ఉండదు, పేపర్ 1. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కనెక్టెడ్ విత్ కమ్యూనికేషన్. మరి ఈ 20th క్వశ్చన్ మీరు గమనిస్తే
ఈ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఇది కదా. మరి వెర్బల్ కమ్యూనికేషన్ అంటే, వెర్బల్ కమ్యూనికేషన్లో ఏముంటుందంటే టెక్స్ట్ ఉంటుంది. ఏముంటుంది? టెక్స్ట్ ఉంటుంది, రాత ఉంటుంది. అదేవిధంగా దాంతో పాటుగా మనకు సౌండ్స్ ఉంటాయి, అంటే మీన్స్ వోకల్ ఉంటాయి, శబ్దాలు ఉంటాయి. కాబట్టి టెక్స్ట్ సౌండ్స్కు సంబంధించి అది వెర్బల్ కమ్యూనికేషన్కి వస్తుంది. కానీ అడిగిన ప్రశ్న నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అడిగాడు. ఇందులో సైన్స్, సింబల్స్, కోడ్స్, కలర్స్ ఇవి ఉంటాయి. ఇది అభ్యర్థులు గమనించాలి. తర్వాత 21 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కనెక్టెడ్ విత్ కమ్యూనికేషన్? సమాచార ప్రక్రియతో సంబంధం లేనటువంటి కింది వాక్యం ఏదని అడిగాడు. సంబంధం లేనిది అడిగాడు, నాట్ అడిగాడు. అంటే నాట్ అంటాడు, సంబంధం లేనిది అన్నాడు, సంబంధం ఉన్నది అడగలేడు. క్వశ్చన్ అభ్యర్థులు గమనించాలి. మీడియం ఈజ్ ద మెసేజ్, కాబట్టి ఇది ఉంటుంది. ద వరల్డ్ ఈజ్ ఎన్ ఎలక్ట్రానిక్ కకూన్, ఎస్ ఇది కూడా మనకు కమ్యూనికేషన్ సంబంధించింది. ఇన్ఫర్మేషన్ ఈజ్ పవర్, అంటే సమాచారానికి అత్యధిక శక్తి ఉంది. ఇక్కడ టెలిపతి ఈజ్ టెక్నాలజికల్ అన్నాడు. టెలిపతి టెక్నాలజికల్ కాదు, చాలా చాలా ఇంపార్టెంట్. టెలిపతి అనేటువంటి టెక్నాలజికల్ కాదు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. టెలిపతి అంటే ఏంటంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో మానసికంగా మీ ఎదుటి వ్యక్తి లేదా కొంత దూరంలో ఉన్న వ్యక్తి, వేరే ప్లేస్ ఉన్నటువంటి వ్యక్తి కూడా మీ మాదిరిగానే అనుకునేటువంటిది టెలిపతికి సంబంధం ఉన్నటువంటిది. దానికి టెక్నాలజీ అవసరం లేదు. కాబట్టి అడిగిన ప్రశ్నకు ఇక్కడ సంబంధం లేదని అడిగింది, కాబట్టి టెలిపతి ఈస్ టెక్నికల్ అనేది మనకు సరైన సమాధానంగా మనం చెప్పుకుంటాం. ఓకే, తర్వాత నెక్స్ట్, కమ్యూనికేషన్ బికమ్స్ సర్క్యులర్ వెన్, అంటే ఎప్పుడైతే ఈ సమాచార సంభాషణ అయ్యేటువంటిది, సంభాషణ బికమ్ సర్క్యులర్, ఒక వలయాకారంలో ఉంటుంది. ఎప్పుడు అనగా, అంటే ద డీకోడర్స్ బికమ్ ఎన్ ఎన్కోడర్ ఇస్ ద రైట్ ఆన్సర్. మరి మిగతా ఆప్షన్స్ ను కూడా మనం చూద్దాం. ద డీకోడర్స్ బికమ్ ఎన్కోడర్స్ అన్నాం. మిగతా ఆప్షన్ ద ఫీడ్బ్యాక్ ఈజ్ అబ్సెంట్, ఫీడ్బ్యాక్ లేకపోతేనా అంటే కాదు. ద సోర్స్ ఈజ్ క్రెడిబుల్, అంటే మనం ఈ సోర్స్ అనేటువంటిది ఏదైతే మూలం ఉందో, మాధ్యమం ఉందో అది క్రెడిబుల్గా ఉంటేనా. ద ఛానల్ ఈజ్ క్లియర్, ఛానల్ క్లియర్గా ఉంటేనా అంటే కాదు. ఎందుకు కాదంటే చూద్దాం. ఎప్పుడైనా సరే మనకు ఈ కమ్యూనికేషన్ సైకిల్కి సంబంధించి మనం గమనించినప్పుడు ఇందులో మనకు సెండర్ ఉంటాడు, ఎట్ ద సేమ్ టైం రిసీవర్ ఉంటాడు, రైట్. సో ఇక్కడ సెండర్ ఉన్నాడు, అదేవిధంగా ఇక్కడ రిసీవర్ ఉన్నారు. రిసీవర్ ఇక్కడ మనకు సందేశ కర్త ఉంటాడు, ఇక్కడ గ్రహీత ఉంటాడు, సందేశాన్ని స్వీకరించేది. సందేశకర్తను మనం ఏమంటామంటే ఎన్కోడర్ అంటారు. ఏమంటారు? ఎన్కోడర్. సందేశాన్ని రిసీవ్ చేసుకునేటువంటి వ్యక్తిని డీకోడర్ అంటారు. అంటే ఇక్కడ సెండర్ని ఏమని పిలిచినాం? ఎన్కోడర్ అన్నాం, సందేశకర్తను. రిసీవర్ను ఏమని పిలిచినాం? డీకోడర్ లేదా గ్రహీతను. సెండర్ ఇచ్చేటువంటి మెసేజ్ మనకు ఛానల్, మెసేజ్ వెళ్ళాలంటే ఛానల్ అనేటువంటిది అవసరం అవుతుంది. ఇలా అయ్యేటువంటి క్రమంలో ఎప్పుడైతే సెండర్ పంపినటువంటి ఈ మెసేజ్ ఉందో, ఈ మెసేజ్ ఎవరు గ్రహిస్తారు? గ్రహీత. గ్రహించి గ్రహీత రెస్పాండ్ అయ్యాలి. మళ్ళీ రెస్పాండ్ అయ్యి గ్రహీత ఏం చేస్తాడు? మళ్ళీ సెండర్కు సమాచారం అందిస్తాడు. అప్పుడు రిసీవర్ లేదా గ్రహీత దేనిగా మారుతాడు? సెండర్గా మారుతాడు. వీన్నే ఇప్పుడు రిసీవర్ సెండర్ అయినప్పుడు ఇప్పుడు సెండర్ దేనిగా మారుతాడు? రిసీవర్గా మారుతాడు. దేనిగా మారుతాడు? రిసీవర్గా మారుతాడు. దీన్నే మనం ఏమంటాం అంటే ఫీడ్బ్యాక్ అంటే ఫీడ్బ్యాక్, లేదా దీన్నే ఇంకేమని కూడా పిలుస్తారంటే ఎఫెక్ట్ అని పిలుస్తారు. ఎఫెక్ట్స్. ఈ కమ్యూనికేషన్ సైకిల్కి సంబంధించి మనం గమనించినప్పుడు ఇందులో సెండర్ ఎన్కోడర్ అయ్యాడు, రిసీవర్ డీకోడ్ అయ్యాడు. కానీ ఇక్కడ ఏమని చెప్పిందంటే కమ్యూనికేషన్ బికమ్స్ సర్క్యులర్, అంటే ఒక వలయాకారంలో ఎప్పుడైతుందంటే, అంటే 2-way కమ్యూనికేషన్ కానీ లేదా సర్క్యులర్ ఎప్పుడైతుందంటే సెండర్ అంటే డీకోడర్ బికమ్స్ ఎన్కోడర్. చూడండి, డీకోడర్స్ బికమ్స్ ఎన్కోడర్. అంటే ఇప్పుడు డీకోడర్ దేనిగా మారాలి? ఎన్కోడర్గా మారాలి. అంటే ఇక్కడ నుంచి సెండ్ చేస్తుండే కాబట్టి
డీకోడర్ ఇక్కడ ఏమవుతారు, ఎన్కోడర్ అవుతారు. అప్పుడు ఇక్కడ ఎన్కోడర్ కాస్త దేనిగా మారుతాడు, డీకోడర్ అవుతాడు. ఇదంతా ఆ సమయంలో ఇదంతా ఒక సర్క్యులర్ రూపంలో కనబడుతుంది, ఒక వలయాకారంలో కనబడుతుంది. ఓకేనా? ఇది కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ బికమ్స్ సర్క్యులర్ ఎప్పుడంటే, అంటే సెండర్ నుంచి పంపిన సమాచారం రిసీవర్ తీసుకొని రిసీవర్ మళ్ళీ సమాచారాన్ని సెండర్కి పంపించినప్పుడు, అంటే ఇప్పుడు ఈ బ్లూ లైన్ చూడండి, సెండర్ మళ్ళీ రిసీవర్ మళ్ళీ సెండ్ చేశాడు, అప్పుడు ఇదంతా ఒక సర్క్యులర్ రూపంలో ఒక వలయాకారంలో కనబడుతుంది. ఓకేనా? ఇట్లా ఇది. ఓకే, సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, the site that played a major role during the terrorist attack on Mumbai 26/11 in 2008 was. మనకు ఇక్కడ ఈ ఏ సైట్ ను వీళ్ళు ఉపయోగించుకున్న టెర్రరిస్టులు ఈ ముంబైలో 26/11 నవంబర్ 26 2008 మనకు తాజ్మహల్, ముంబైలోని తాజ్మహల్ హోటల్, తర్వాత ఇతరత్ర వాటిపైన దాడి చేసినప్పుడు వాళ్ళు ఉపయోగించిన సోషల్ మీడియా ఏంటిదంటే ట్విట్టర్. ఓకేనా? ఇప్పుడు ట్విట్టర్ను మనం ఏమని పిలుస్తున్నాం, ఎక్స్ అని పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నాం? ప్రజెంట్ ఎక్స్లో పోస్ట్ చేస్తారని పిలుస్తున్నాం. ఇంతకుముందు ట్విట్టర్ అనేవారు, ఇప్పుడు ఎక్స్ అంటున్నాం. నెక్స్ట్ 24th క్వశ్చన్, అసర్షన్ రీజన్. అంటే ఒక నిశ్చిత వాక్యం ఇచ్చాడు, దానికి కారణం ఇస్తాడు. నిశ్చిత వాక్యము అదేవిధంగా కారణం ఇచ్చినప్పుడు మనకు 4 ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే ఏ, బి బోత్ ట్రూ, ఏ ఇస్ ఆర్ ఇస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ ఇస్తాడు. అదేవిధంగా రెండో ఆప్షన్ ఏ, బి బోత్ ట్రూ బట్ ఆర్ ఇస్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ అంటాడు. తర్వాత నాలుగోది ఏ ఇస్ ట్రూ బట్ ఆర్ ఇస్ ఫాల్స్ అని అంటాడు. అదేవిధంగా నెక్స్ట్ ఏముంటుందంటే ఈ నెక్స్ట్ దీనికి సంబంధించి ఏ ఇస్ ఫాల్స్, ఆర్ ఇస్ ట్రూ అని అంటాడు. ఈ విధంగా మనకు ఆప్షన్స్ అనేటువంటి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇది అభ్యర్థులు గమనించారు. మరి మనకు నిశ్చిత వాక్యం అసర్షన్ ఏమి ఇచ్చాడు, రీజన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫర్ అన్ ఎఫెక్టివ్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ ఎట్ టైమ్స్ ఇట్ ఈస్ డిస్క్రైబ్ టు యూజ్ ద ప్రొజెక్షన్ టెక్నాలజీ అంటారు. అంటే మనం ఏదైతే ప్రొజెక్ట్ టెక్నాలజీ అంటే మనం ఏది విసిడి ద్వారానో లేదా ప్రొజెక్టర్ ద్వారానో ఎల్సిడి ప్రొజెక్టర్ ద్వారానో ఆ టెక్నాలజీ ఉపయోగించాలి మంచి ప్రభావవంతమైన తరగతి గదికి అన్నాడు. అది నిశ్చిత వాక్యం. మరి ఆర్ ఏమన్నాడు, రీజన్ ఏమంటున్నాడు, యూజింగ్ ద ప్రొజెక్షన్ టెక్నాలజీ ఫెసిలిటేట్స్ ఎక్స్టెన్సివ్ కవరేజ్ ఆఫ్ కోర్స్ కంటెంట్. దీనివల్ల ఎక్కువ మొత్తంలో ఈ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ పాఠ్యాంశం ఈజీగా అందుతుంది అని చెప్తున్నారు. మరి ఇక్కడ మనం ఆన్సర్ ఇచ్చినట్లయితే బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఇస్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ. ఇది మనకు దీనికి సరైన సమాచారం. నెక్స్ట్ 25th క్వశ్చన్. సో 20 నుంచి 25 వరకు మనకు ఇచ్చినటువంటి అంటే ఏ చాప్టర్ నుంచి ఏ యూనిట్ నుంచి మనకు ప్రశ్నలు వచ్చినాయంటే కమ్యూనికేషన్. ఓకే, 25th క్వశ్చన్ నుంచి మనకు లాజికల్ రీజనింగ్ ఇవ్వడం జరిగింది. చూడండి, January 1st 1995 వాజ్ ద సండే. 1995 జనవరి 1 సండే అయితే వాట్ డే ఆఫ్ ద వీక్ లైస్ January 1st 1996. జనవరి 1 1995 సండే అయితే 1996 జనవరి 1 ఏ రోజు అవుతుంది అంటే ఆన్సర్ మండే. ఇది క్యాలెండర్స్ అంటాం. ఈ క్యాలెండర్స్కి సంబంధించి మీరు ప్రాక్టీస్ చేస్తే ఆన్సర్లు వస్తాయి. నెక్స్ట్ 26 చూడండి, ఇది పర్సంటేజ్లకు సంబంధించి. And when an error of 1% is made in the length and breadth of a rectangle, the error percentage in the area of the rectangle will be. దీని ఆన్సర్ 2. ఇది మ్యాథమెటికల్ కి సంబంధించినటువంటి ఆప్టిట్యూడ్, అది మీరు చూడండి. నెక్స్ట్ నంబర్ సిరీస్ ఇచ్చాడు. ఇందులో నెక్స్ట్ నంబర్ ఏంటిది, 2591937. దీని తర్వాత నంబర్ ఏంటిది అని అన్నాడు. దీని తర్వాత నంబర్ 75. నెక్స్ట్ నంబర్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే there are 10 true false questions in an examination, then these questions can be answered in. అంటే మనకు 10 తప్పొప్పులకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు వాటిని ఎన్ని విధాలుగా ఆన్సర్ చేయవచ్చు అన్నాడు. ఇది చాలా లాజికల్ రీజనింగ్ క్వశ్చన్. దీన్ని 1024 వేస్ గా మనం ఆన్సర్ చేయవచ్చు. ఇది ఆల్రెడీ 3 times ఈ ఎగ్జామ్లో అడిగారు ఈ క్వశ్చన్. అంటే 10 తప్పొప్పుల ప్రశ్నలు ఇచ్చినప్పుడు ఎన్ని రకాలుగా వీటిని ఆన్సర్ చేయవచ్చు అన్నప్పుడు ఈ క్వశ్చన్స్ 1024 వేస్. నెక్స్ట్ ఇది లెటర్ సిరీస్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏమొస్తాయని, నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుందని, DCXW FEVU HGTS. దీని తర్వాత వచ్చే నంబర్ ఏంటి, నెక్స్ట్ వచ్చే వర్డ్స్ ఏంటి అని అడిగాడు.
JIRQ. నెక్స్ట్ ఇక్కడ ఇది మ్యాథమెటికల్ అబిలిటీకి సంబంధించినటువంటి ప్రశ్న. 3 individuals XYZ hired a car on a sharing basis and paid rupees 1040, 1040 రూపాయలు. They used it for 7, 8, 11 hours respectively. What are the charges paid by Y? ఇక్కడ XYZ అనే ముగ్గురు వ్యక్తులు కారును అది లీజుకు తీసుకున్నారు, హైరింగ్. వాళ్ళు ఎంత డబ్బులు చెల్లించారంటే 1040 చెల్లించారు. ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా అంటే ఒకడు 7 గంటలు, ఇంకోటి 8 గంటలు, ఇంకోటి 11 గంటలు వీటిని ఉపయోగించుకోవడం జరిగింది. మరి వీళ్ళు ఉపయోగించుకునేటువంటి క్రమంలో వైకి ఎంత ఛార్జ్ వేయవచ్చు ఈ అమౌంట్లో అని అంటే ఆన్సర్ 320. ఆన్సర్ ఎంత? 320 వీళ్ళకు ఆన్సర్. నెక్స్ట్ ఇది లాజికల్ రీజన్కి సంబంధించిన క్వశ్చన్. డిడక్టివ్ ఆర్గ్యుమెంట్ ఇన్వాల్వ్స్. ఎప్పుడైనా నిగమనాత్మకమైనటువంటి వాదనలో ఏది ఉంటుందంటే సీయింగ్ లాజికల్ రిలేషన్స్, తార్కిక సంబంధాలు అనేటువంటివి డిడక్టివ్ ఆర్గ్యుమెంట్లో ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఇండక్టివ్ రీజనింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఆర్ ప్రిసపోజెస్. అంటే దీన్ని మనం ఏమంటామంటే ఆగమనాత్మకమైనటువంటి వివేచన. ఏది ఈ కింది దేనిపైన ఆధారపడి ఉంటుంది అని అన్నాడు. యూనిఫార్మిటీ ఆఫ్ నేచర్. యూనిఫార్మిటీ ఆఫ్ నేచర్ మీద ఇండక్టివ్ రీజనింగ్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ టు బి క్రిటికల్ థింకింగ్ మస్ట్ బి. ఏదైతే క్రిటికల్ థింకింగ్ ఉందో అది ఏది కలిగి ఉంటుంది అంటే సోషల్లీ రిలవెంట్ కలిగి ఉంటుంది. సోషల్లీ రిలవెంట్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అనలాగస్ స్టేట్మెంట్. ఇక్కడ అనలాగస్ స్టేట్మెంట్ కింది వాటిలో ఏది అన్నాడు కాబట్టి మ్యాన్ ఈజ్ లైక్ గాడ్. మనిషి దేవునితో సమానం, లేదా మనిషి దేవునితో సమానం, లేదా దేవుని మాదిరిగా అని అన్నాడు. నెక్స్ట్ 35 to 36 ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఒక పై డయాగ్రామ్ లేదా బార్ డయాగ్రామ్, ఒక ట్యాబులర్ ఫార్మాట్ ఇచ్చి దాని నుంచి మనకు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మనం డాటా అనాలిసిస్, దత్తాంశ విశ్లేషణ అని మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఓకే. నెక్స్ట్ 43 క్వశ్చన్ నుంచి మనం గమనించినప్పుడు ఇది ఐసిటి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు, అంటే కంప్యూటర్ బేస్డ్ నాలెడ్జ్ సంబంధించినవి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇన్ ద ఇంటర్నెట్. ఇందులో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇన్ఫర్మేషన్ రిట్రైవల్. ఇన్ఫర్మేషన్ రిట్రైవల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 44 విచ్ ఈస్ ద లార్జెస్ట్ యూనిట్ ఆఫ్ స్టోరేజ్ అమంగ్ ద ఫాలోయింగ్. ఈ కింది వాటిలో ఏది లార్జెస్ట్ స్టోరేజ్? టెరాబైట్. 1 terabyte ఈజ్ ఈక్వల్ టు 1024 GB ఉంటుంది. 1 megabyte ఈజ్ ఈక్వల్ టు 1024 KB ఉంటుంది. 1 kilobyte ఈజ్ ఈక్వల్ టు 1024 bytes. 1 gigabyte ఈజ్ ఈక్వల్ టు 1024 megabytes. ఇది గుర్తుపెట్టుకోవాలి. 8 bits ఈజ్ ఈక్వల్ టు, ఇది లోయెస్ట్ అనమాట, 8 bits ఈజ్ ఈక్వల్ టు 1 byte. ఇది మెమొరీకి సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. ఇందులో మెషిన్ లాంగ్వేజ్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు, కంప్యూటర్ లాంగ్వేజ్ తీసుకున్నప్పుడు ఇందులో 0, 1 మాత్రమే ఉంటాయి. దీన్ని మెషిన్ లాంగ్వేజ్ అంటాం. మనం ఉపయోగించేటువంటి భాష హై లెవెల్ లాంగ్వేజ్, అంటే మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మనం ఉపయోగిస్తాం. దీన్ని మనం హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ఈ హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి మెషిన్ లాంగ్వేజ్గా మార్చేటువంటి పరికరాన్ని లేదా మార్చేటువంటి లోపల ఉండే మన సాఫ్ట్వేర్ని మనం కంపైలర్ అంటారు. కంపైలర్ సాఫ్ట్వేర్ అంటారు. కంపైలర్. ఓకే. మనకు ఇచ్చిన సమాధానం ఏంటిదంటే అన్నిటికంటే ఎక్కువది ఏంటిదంటే టెరాబైట్స్ మెమొరీకి. నెక్స్ట్ బిట్స్ స్టాండ్స్ ఫర్. ఈ బిట్స్ ఏది బిట్స్ ఏమని అంటామంటే బైనరీ డిజిట్స్ అంటాం. ఏమంటాం మనం? బైనరీ డిజిట్స్ నే మనం బిట్స్ అని మనం పిలుస్తాం. ఓకే. మనకు తెలుసు 8 bits ఈజ్ ఈక్వల్ టు 1 byte. 8 bits ఈజ్ ఈక్వల్ టు 1 byte. నెక్స్ట్ 46 విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ లీనియర్ డాటా స్ట్రక్చర్. ఈ కింది వన్లో మనకు రేఖీయ దత్తాంశానికి సంబంధం కానిది ఏదని అడుగుతున్నాడు. అర్రే, క్యూబ్, స్టాక్ అనేటువంటిది మనకు రేఖీయ దత్తాంశానికి సంబంధించింది. కానీ లీనియర్ డాటాకు సంబంధం లేనిది ఏంటిదంటే బైనరీ ట్రీ. నాట్ అన్నాడు, కానిది అన్నాడు. బైనరీ ట్రీ ఈస్ నాట్ ఏ లీనియర్ డాటా స్ట్రక్చర్. రిమైనింగ్ అర్రే, క్యూ, స్టాక్ అనేటువంటిది లీనియర్ డాటా స్ట్రక్చర్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ నెట్వర్క్ డివైస్. కానిది అంటున్నాడు. నాట్ ఏ నెట్వర్క్ డివైస్. నెట్వర్క్ డివైస్ కానిది. నెట్వర్క్ డివైస్లు ఏమొచ్చాయంటే ఒక రూటర్ ఉంటుంది, ఒక స్విచ్ ఉంటుంది, ఒక హబ్ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలి.
అంటే ఇప్పుడు మా ఇంట్లో నేను రిలయన్స్ పెట్టించాను. అప్పుడు దీంట్లో ఏమేమి ఉన్నాయి? ఒక రూటర్ ఉండాలి, ఒక స్విచ్ ఉండాలి, ఒక హబ్ ఉండాలి. అప్పుడు అది నెట్వర్క్ డివైస్గా మనకు పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. రూటర్, స్విచ్, హబ్. మరి సిపియు అంటే ఏంటిది? దీన్ని మనం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, సిపియు. కంప్యూటర్లో మనకు జనరల్గా ఏముంటుందంటే ఏఎల్యు, ఆర్థమెటిక్ లాజిక్ యూనిట్ ఉంటుంది. అదేవిధంగా కంట్రోల్ యూనిట్ ఉంటుంది. సియు అంటే కంట్రోల్ యూనిట్ ఉంటుంది. ఈ 3 యూనిట్లు ప్రత్యేకించి కంప్యూటర్ యొక్క బ్రెయిన్ మాదిరిగా పనిచేస్తాయి. ముఖ్యంగా సిపియును మనం ఏమని పిలుస్తామంటే కంప్యూటర్ యొక్క బ్రెయిన్ అని పిలుస్తాం మనం, బ్రెయిన్. కానీ ఇది నెట్వర్క్ డివైస్ కాదు. కంప్యూటర్ యొక్క బ్రెయిన్ సిపియు. ఓకేనా? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటుంది సిపియు. ఓకే, ఇందులోనే మనకు ఇంటర్నల్గా మనకి ఏముండాలి? ఆర్థమెటిక్ లాజిక్ యూనిట్, మ్యాథమెటికల్కి సంబంధించి కంట్రోల్ యూనిట్, మనకు కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది సిస్టమ్ ఇది. నెక్స్ట్, ఏ కంపైలర్ ఈజ్ యూజ్డ్. ఇక్కడే మనం ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం చూడండి, హై లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్ట్ కోడ్ విచ్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్. ఇది ఏం చేస్తుందంటే కంపైలర్, ఇది ఒక సాఫ్ట్వేర్, ఇది హై లెవెల్ లాంగ్వేజ్ను దేనిగా మారుస్తుంది? మెషిన్ లాంగ్వేజ్గా మారుస్తుంది. మెషిన్ లాంగ్వేజ్గా మారుస్తుంది అంటే మనం ఇచ్చే ఇంగ్లీష్ భాషను కంప్యూటర్ భాష 0-1 బైట్స్, బైనరీ డిజిట్స్గా మారుస్తాయి. నెక్స్ట్, ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బర్డ్ ఈజ్. ఇది మనకు ఇప్పటి వరకు 48వ ప్రశ్న వరకు ఇది ఐసీయూకు సంబంధించినటువంటి, అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐసీటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. మరి 49 నుంచి మొదలుకుంటే ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బర్డ్, ఇది మనకు ఎన్విరాన్మెంట్కు సంబంధించినటువంటి ప్రశ్న. ఎన్విరాన్మెంట్, పర్యావరణానికి సంబంధించిన ప్రశ్నలు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బర్డ్ ఈజ్ ఫౌండ్ ఇన్. మరి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే పక్షి ఎక్కడ కనుక్కోబడ్డది? ఏ రాష్ట్రంలో కనుగొనబడ్డది? కోస్టల్ రీజన్ ఆఫ్ ఇండియా అంటే తీర ప్రాంతాలు, భారతదేశ తీర ప్రాంతాల్లో కనుగొనబడ్డదా? మలబార్ కోస్ట్ అంటే ఇది కేరళ తీర ప్రాంతాన్ని మలబార్ కోస్ట్ అంటాం. ఓకేనా? డెల్టా రీజియన్ అంటే మనకు డెల్టా ప్రాంతంలో ఉంటాయా? డెల్టాలు ఎక్కడ ఏర్పడతాయి అంటే నదులు ఇది వంకర తిరిగినప్పుడు లేదా నదులు ఏర్పరిచేటువంటి ఈ త్రిభుజాకారపు నిర్మాణాన్ని లేదా మట్టిని మనం అక్కడ ఆ ప్రాంతాన్ని డెల్టా అంటాం. అక్కడ కనుక్కోబడ్డదంటే కాదు. ఎక్కడంటే ద డిజర్ట్ ఆఫ్ రాజస్థాన్ యొక్క ఎడారిలో కనుక్కోబడ్డది. రాజస్థాన్లో ఏ ఎడారి ఉంటుంది? మరి థార్ ఎడారి. భారతదేశంలో అతిపెద్ద ఎడారి థార్ డిజర్ట్. ఇది ఎక్కడ ఉంది? రాజస్థాన్లో ఉంది. ఓకేనా? రాజస్థాన్, జైసల్మేర్ ఈ ప్రాంతంలో, అంటే పశ్చిమ ప్రాంతం, భారతదేశానికి పశ్చిమ తీరంలో ఈ రాజస్థాన్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద సాగరమాథన్ నేషనల్ పార్క్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ టు ప్రిజర్వ్ ద ఎకోసిస్టమ్ ఆఫ్ విచ్ మౌంటైన్ పీక్. మనకు ఈ సాగరమాత అని దేని పిలుస్తారంటే ఎవరెస్ట్ సాగరమాత అని కూడా మనం పిలుస్తారు. కాబట్టి ఇది తెలిస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ పెడతారు, కానీ తెలియకపోవడం వల్ల మనం వేరే పెడతాం. సాగరమాత నేషనల్ పార్క్ హ్యాస్ ఎస్టాబ్లిష్ ఎక్కడ మనకు కొత్తగా ప్రారంభించారంటే ఈ మౌంట్ ఎవరెస్ట్ ప్రాంతంలో మనకు స్థాపన చేయడం జరిగింది, మౌంట్ ఎవరెస్ట్. ఓకేనా? ఈ కాంచనజంగా అనేటువంటిది భారతదేశంలో ఉండేటువంటి ఇదొక ఎత్తైనటువంటి పర్వతం. అదేవిధంగా అన్నపూర్ణ, తర్వాత ఈ దాలువేరియా, వీటికి సంబంధం లేనటువంటి క్వశ్చన్స్. సో మౌంట్ ఎవరెస్ట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 51, మ్యాక్సిమం సూట్ ఈజ్ రిలేటెడ్ ఫ్రమ్. సూట్ అంటే మసి అంటాం మనం. అమ్మ వంట చేసేటప్పుడు ఈ బేసిన్లకు మనకు అడుగు భాగంలో ఉండేటువంటిది మసి. అదేవిధంగా పరిశ్రమల నుంచి వాతావరణంలోకి ఈ పొగరేణువులు సూట్ అనేటువంటివి వెళ్ళి కాలుష్య కలుగజేస్తాయి. మరి ఇది ముఖ్యంగా ఎలాంటి ఇండస్ట్రీ నుంచి కానీ ఏ సెక్టార్ నుంచి ఎక్కువ విడుదలైతే సూట్ అంటే గుర్తుపెట్టుకోండి, పెట్రోలియం వెహికల్ నుంచి విడుదల కాదు. పెట్రోలియం వెహికల్ నుంచి మనకు విడుదలయ్యేది కార్బన్ డైఆక్సైడ్ కానీ లేదా కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది. సిఎన్జి వెహికల్స్ నుంచి అసలు పొల్యూషన్ విడుదల కాదు. డీజిల్ వెహికల్స్ నుంచి కూడా కార్బన్ డైఆక్సైడ్ మరియు కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది. కాబట్టి సరైన సమాధానం ఏంటిది? థర్మల్ పవర్ ప్లాంట్స్. ఏదైతే మనం బొగ్గును మండించడం ద్వారా అది ఉష్ణ విద్యుత్ ద్వారా మనకు తయారు చేసేటువంటి దగ్గర నుంచి సూట్ అనేటువంటిది విడుదలవుతుంది మసి వాతావరణంలోకి. నెక్స్ట్, సర్ఫేస్ ఓజోన్ ఈజ్ ప్రొడ్యూస్ ఫ్రమ్. గుర్తుపెట్టుకోండి, ఈ సర్ఫేస్ ఓజోన్ ఏది ఉత్పత్తి చేస్తుందంటే చాలా చాలా ఇంపార్టెంట్. సర్ఫేస్ ఓజోన్ ఈజ్ వెరీ డేంజరస్ టు ది ఆల్ ఆర్గానిజం. ఇది భూమి మీద ఉన్న జీవులకు చాలా ప్రమాదం. యాక్చువల్గా ఓజోన్ ఎక్కడ ఉంటుందంటే స్ట్రాటోస్పియర్లో ఉంటుంది. స్ట్రాటోస్పియర్
అంటే అట్మాస్ఫియర్లో మనకు స్ట్రాటోస్ఫియర్ అనే ఒక లేయర్ ఉంటుంది. ఈ భూమి నుంచి 18 నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో ఈ స్ట్రాటోస్ఫియర్ ఉంటుంది. ఈ స్ట్రాటోస్ఫియర్లోనే మనకు విమానాలు అనేటువంటివి వెళ్తాయి. అంతేకాకుండా ఈ స్ట్రాటోస్ఫియర్ సంబంధించి మనకు ఉన్నటువంటి పొరను మనం ఏమంటామంటే ఓజోన్ లేయర్ అంటాం. ఈ ఓజోన్ లేయర్ మనకు అక్కడ ఉన్నంత వరకు మనకు ప్రాబ్లమే లేదు. కానీ సర్ఫేస్ ఓజోన్ అనేటువంటిది ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ద్వారా విడుదలవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ద్వారా ఈ సర్ఫేస్ ఓజోన్ విడుదలవుతుంది. ఇది హార్మ్ఫుల్ ఓజోన్, గుర్తుపెట్టుకోండి, హానికర ఓజోన్. నెక్స్ట్ 53 చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ కెన్ బి ఎక్స్ప్లాయిటెడ్ మోస్ట్ ఎకనామికల్లీ? కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ ఏముంటాయంటే అంటే ప్రాచీనమైన లేదా మనకు పునరుద్ధరించబడిన వనరులకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు బొగ్గు, శిలాజ ఇంధనాలు, సహజవాయువు అన్నీ కూడా కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్గా మనం చెప్పుకుంటాం. కానీ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్గా మనం ఏది తీసుకుంటామంటే సోలార్ పవర్ కానీ, వైండ్ పవర్ కానీ, జియోథర్మల్ కానీ, ఓషియన్ థర్మల్ ఎనర్జీ కన్జర్వేషన్ అని ఇవన్నీ కూడా మనకు నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెసే. కానీ చాలా తక్కువ కాస్ట్తో, మిగతా వాటితో పోల్చినప్పుడు తక్కువ కాస్ట్తో ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేటువంటి ఈ నాలుగింట్లో అంటే ఇవన్నీ కూడా నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెసే. ఇవన్నీ మనకు రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ సోర్సెసే. బట్ ఎకనామికల్లీ బాగా ఉపయోగపడేది ఏంటంటే సోలార్, అంటే సౌరశక్తి ద్వారా మనకు సౌర విద్యుత్ అనేటువంటిది మిగతా వాటితో తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయగలగడం అనేటువంటి సాధ్యమవుతుంది. నెక్స్ట్, ద మోస్ట్ రికరింగ్ నేచురల్ హజార్డ్ ఇన్ ఇండియా ఈస్, భారతదేశంలో అత్యంత ఎక్కువగా మనకు ప్రభావితం చూసేటువంటి ప్రకృతి విపత్తులు ఏవి? మనకు ప్రకృతి విపత్తులు ఏముంటాయంటే ఎర్త్ కేక్స్ అంటే మన భూకంపాలు రావడం, ఫ్లడ్స్ అంటే వరదలు రావడం, ల్యాండ్ స్లైడ్స్ అంటే కొండ చర్యలు విరిగిపడడం. మొన్న కేరళ ప్రాంతంలో మీరు తీసుకున్నట్లయితే మొత్తం కొండ చర్యలు విరిగిపడి ఒక ఊరు మొత్తం సర్వనాశనం అయిపోయింది, కంప్లీట్ స్మాష్ అయిపోయింది. ఊర్లో ఎవ్వడు కూడా మిగలలేడు. అదేవిధంగా వాల్కానిక్ ఎరప్షన్స్, అగ్నిపర్వతాలు బద్దలు కావడం, ఇవన్నీ కూడా నేచురల్ హజార్డస్ అంటే ప్రకృతి విపత్తులుగా మనం చెప్పుకుంటాం. ఈ ప్రకృతి విపత్తులకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు భారతదేశంలో అత్యధిక మొత్తంలో వచ్చేటువంటి ఏంటిది అంటే ఫ్లడ్స్. ఇవాళ విపరీతంగా వర్షం పడుతుంది. నేను రాత్రి నుంచి కంటిన్యూషన్ కుండపోత వర్షం పడుతుంది. రోడ్లను తెగిపోయినాయి, జలమయం అయిపోయినాయి, కాలువలు నిండిపోయాయి, చెరువులు నిండిపోయాయి, కుంటలు నిండిపోయాయి, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, ఇళ్లలోకి నీరు చేరింది. అంతేకాకుండా రవాణా మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది, విమానాలు రద్దయ్యాయి, రైళ్లు ఆగిపోయాయి. అంటే దేశం మొత్తంలో మనకు ఎక్కువ మొత్తంలో ప్రకృతి విపత్తులు ఎక్కువ దేనివల్ల వస్తున్నాయి అంటే ఫ్లడ్స్ అంటే వరదలు. వాన వచ్చారంటే వరద వచ్చేది అంటాం కదా, ఈ వరదలు. నెక్స్ట్ 55, ది రికమెండేషన్ ఆఫ్ నేషనల్ నాలెడ్జ్ కమిషన్. మనకు భారతదేశంలో మొట్టమొదటి జాతీయ వైజ్ఞానిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. దానికి అధ్యక్షుడిగా శామ్ పిట్రోడాను మనకు నియమించడం జరిగింది. శామ్ పిట్రోడా, నేషనల్ నాలెడ్జ్ కమిషన్. మరి దాని ప్రకారం భారతదేశంలో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 1500 యూనివర్సిటీ ఈజ్ టు, అంటే 1500 విశ్వవిద్యాలయాలు ఏది మీరు ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది. అంటే దీని యొక్క అర్థం ఏంటిది అంటే ఎన్ష్యూర్ ఇంక్రీజ్ ఇన్ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. ఈ 1500 విశ్వవిద్యాలయాలు ఎందుకోసం ఏర్పాటు చేయాలి అంటే ఖచ్చితంగా విద్యార్థులను విశ్వవిద్యాలయ స్థాయి విద్యను అందించాలనే సదుద్దేశంతో. నెక్స్ట్ 56, అకార్డింగ్ టు ఆర్టికల్ 120 మనకు తెలుసు హక్కులు ఉంటాయి, అధికరణాలు ఉంటాయి. ఈ ఆర్టికల్స్ ప్రకారం, అధికరణం ప్రకారం అంటే మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం, ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ద బిజినెస్ ఇన్ పార్లమెంట్ షెల్ బి ట్రాన్సాక్టెడ్ ఇన్, అంటే ఆర్టికల్ 120 ఏం తెలియజేస్తుంది అంటే పార్లమెంట్లో ఏ భాషను ఉపయోగించాలి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, లోక్సభ కానీ, హౌస్ ఆఫ్ పీపుల్, రాజ్యసభ కానీ, అంటే మనకు ఏది స్టేట్స్, ఏది మనకు రాష్ట్రాల సభ లేదా పెద్దల సభని మనం చెప్పుకుంటాం సీనియర్స్కి సంబంధించి. అలాంటి వాటిలో మనకు పార్లమెంట్లో ఏ లాంగ్వేజ్ ఉపయోగించాలంటే ఇంగ్లీష్ అండ్ హిందీ లేదా బోత్, అంటే ఇంగ్లీష్ కానీ హిందీ కానీ లేదా రెండింటిని కానీ ఉపయోగించవచ్చు అని ఏ అధికారం తెలియజేస్తుందంటే ఆర్టికల్ 120. నెక్స్ట్ 57 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోర్ ఇంటరాక్టివ్ అండ్ స్టూడెంట్ సెంట్రిక్, అంటే సెమినారా, వర్క్షాపా, లెక్చర్ మెథడా, గ్రూప్ డిస్కషనా? అంటే స్టూడెంట్ సెంట్రిక్గా ఉండేది మన గ్రూప్ డిస్కషన్ మాత్రమే, సెమినార్ కాదు, వర్క్షాప్ కాదు, లెక్చర్ కాదు. ఇంకా 58 చూడండి. ద పార్లమెంట్ ఇన్ ఇండియా ఈజ్ కంపోజ్డ్ ఆఫ్, పార్లమెంట్లో ఏమేమి ఉంటుంది, లోక్సభ ఉంటుంది, హౌస్ ఆఫ్ పీపుల్, హౌస్ ఆఫ్ స్టేట్స్, రాజ్యసభ ఉంటుంది, ప్రెసిడెంట్ ఉంటాడు. ఈ మూడు కలిస్తేనే ఏమంటాం భారత పార్లమెంట్ అవుతుంది. ఇండియన్ పార్లమెంట్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్.
ఇంకా 59 చూడండి, ద ఎన్రోల్మెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఈస్ కంట్రిబ్యూటెడ్ బోత్ బై ఫార్మల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ బై సిస్టమ్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ని మనం ఇన్ఫార్మల్, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటారు. ఓకేనా. ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే రెగ్యులర్ మోడ్లో యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ వెళ్ళి మనకు ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది అందుకుంటారు. నియత విద్య అంటారు తెలుగులో. ఏ విద్య అంటారు దాన్ని? నియత విద్య అంటారు. ఫార్మల్గా రెగ్యులర్గా కళాశాలకు వెళ్ళక, ఆర్థిక పరిస్థితులు, సామాజిక ఆర్థిక పరిస్థితుల వల్ల కళాశాలకు వెళ్ళలేక ఇంటి దగ్గర ఉండి చదువుకోవాలనుకున్న వాళ్ళకు, చదువుకోవాలని అభిలాష ఉన్న వారికి ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అనే పేరుతోటి మనకు ఓపెన్ యూనివర్సిటీస్, దీన్నే మనం సార్వత్రిక విశ్వవిద్యాలయాలను, దీని ద్వారా అందించేటువంటి విద్యను నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటాం. ఏమంటాం? నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటాం, లేదా దీన్ని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటాం. సార్వత్రిక విశ్వవిద్యాలయం లేదా సార్వత్రిక విద్య అంటాం. మనకు దేశంలో మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీ. దాన్ని ఇప్పుడు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని మనం పిలుస్తున్నాం. జూబిలీ హిల్స్ హైదరాబాద్లో ఉంది. ఓకే, దీనికి సంబంధించి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాంట్రిబ్యూట్స్ ఎంత అంటే మనకు 25% ఆఫ్ ఫార్మల్ సిస్టమ్, 25% ఆఫ్ ది ఫార్మల్ సిస్టమ్. ఇక లాస్ట్ క్వశ్చన్ ఈ రోజుకు సంబంధించి అసెర్షన్ అండ్ రీజన్. ఒక నిశ్చిత వాక్యం. అసెర్షన్ తెలుగులో ఏమంటాం మనం? నిశ్చిత వాక్యం అని అంటాం. ఈ నిశ్చిత వాక్యం ఏమని తెలియజేస్తుంది? ద యూజీసీ అకాడమిక్ స్టాఫ్ కాలేజ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ టీచర్స్. ఎస్, కరెక్ట్. నెక్స్ట్ రీజన్, కారణం ఏమంటున్నాడు? యూనివర్సిటీ అండ్ కాలేజ్ టీచర్స్ హ్యావ్ టు అండర్గో బోత్ ఓరియంటేషన్ అండ్ రిఫరెన్స్ కోర్స్. ఇది కూడా కరెక్టే. మరి ఇప్పుడు దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ. సో దిస్ ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, సో ఇది ఈనాటికి సంబంధించినటువంటి మన ప్రశ్న పత్రాన్ని మనం విశ్లేషణ చేసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. రిమైనింగ్ మనకు క్వశ్చన్ పేపర్ను తర్వాత దాంట్లో విశ్లేషించుకుంటాం. మై డియర్ ఫ్రెండ్స్, బీ కాన్ఫిడెంట్, డూ హార్డ్ వర్క్, రెగ్యులర్గా మీరు ఫాలోఅప్లో ఉండండి, టచ్లో ఉండండి, యుద్ధం చేయండి. డెఫినెట్గా మీ యూజీ సెట్ కానీ టీజీ సెట్ కానీ మీరు అర్హత సాధిస్తారు. వన్స్ క్వాలిఫై అయితే దట్ ఈస్ అల్టిమేట్, దట్ ఈస్ పర్మనెంట్. ఒకసారి అర్హత సాధిస్తే అది పర్మనెంట్. కాబట్టి దీనికోసం ప్రయత్నం చేయండి. రానున్నటువంటి మీ యూజీసీ నెట్లో కానీ రానున్నటువంటి మీ టీజీ సెట్లో కానీ మీరు అర్హత సాధించాలి. పేపర్ 1లో మీ ఆప్షనల్ సబ్జెక్టుల కంటే కూడా అత్యధిక మార్కులు సాధించాలనే అభిలాషతో మీ డాక్టర్ పడాల తిరుపతి మిమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటాడు, మీరు గెలిచేంత వరకు. ఐ విష్ యూ ఆల్ సక్సెస్.